వెల్కమ్ టు పీజే రియల్ ఇన్ఫో. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి సౌత్ ప్రాంతంలో శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవేల మధ్య రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురాబడినటువంటి 765 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం. ఈ ప్రాంతంలో బ్లూ లైన్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం డిటిసిపి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ రెండు ప్రాంతాలని కలిపి ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఎల్లో లైన్లో కనిపిస్తున్నటువంటి 13,973 ఎకరాల భూమిని భారత్ ఫ్యూచర్ సిటీ కొరకు కేటాయించారు. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 10 రకాలుగా విభజించారు. ఇక్కడ చూస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ లో ఏ జోన్ కి ఎంత భూమి కేటాయించారో చూద్దాం. లైట్ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ ప్రాంతం. 1013 ఎకరాల భూమిని రెసిడెన్షియల్ జోన్ కొరకు కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 7% ఉంటుంది. లైట్ పింక్ కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్కు సంబంధించిన ప్రాంతం. 454 ఎకరాల భూమిని ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 3% ఉంటుంది. బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన ప్రాంతం. 4774 ఎకరాల భూమిని ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 34% ఉంటుంది. ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ కి సంబంధించిన ప్రాంతం. 470 ఎకరాల భూమిని ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 3% ఉంటుంది. లైట్ పర్పుల్ కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం ఏఐసిటికి సంబంధించిన ప్రాంతం. 297 ఎకరాల భూమిని ఏఐసిటికి కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 2% ఉంటుంది. గ్రీనిష్ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం స్పోర్ట్స్ హబ్ కు సంబంధించిన ప్రాంతం. 761 ఎకరాల భూమిని స్పోర్ట్స్ హబ్ కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 5% ఉంటుంది. పింక్ కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం హెల్త్ సిటీకి సంబంధించిన ప్రాంతం. 370 ఎకరాల భూమిని హెల్త్ సిటీకి కేటాయించారు. టోటల్ భూమిలో 3% ఉంటుంది. ఎల్లో కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ కు సంబంధించిన ప్రాంతం. 1317 ఎకరాల భూమిని రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 9% ఉంటుంది. లైట్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఫర్నిచర్ పార్క్ కు సంబంధించిన ప్రాంతం. 309 ఎకరాల భూమిని ఫర్నిచర్ పార్క్ కి కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 2% ఉంటుంది. పర్పుల్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం లైఫ్ సైన్స్ హబ్ కు సంబంధించిన ప్రాంతం. 4207 ఎకరాల భూమిని లైఫ్ సైన్స్ హబ్ కేటాయించారు. టోటల్ ల్యాండ్ లో 30% ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న ప్రాంతాలన్నీ రీక్రియేషన్ కు సంబంధించిన ప్రాంతాలు. ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం మ్యాండేటరీ గ్రీన్ ప్రాంతం. మాస్టర్ ప్లాన్ లో కనిపిస్తున్న ఈ డార్క్ గ్రీన్ ప్రాంతాలన్నీ కూడా ఓపెన్ స్పేస్ బఫర్ ప్రాంతాలు. అలానే కనిపిస్తున్న ఈ వైట్ లైన్స్ అన్నీ కూడా రోడ్స్ గా డిజైన్ చేశారు. ఇంతకు ముందున్నటువంటి గవర్నమెంట్ ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొత్తూరు నుండి మీర్ఖాన్పేట మీదుగా యాచారం వరకు 23 కిలోమీటర్ల పొడవైనటువంటి 200 ఫీట్ రోడ్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రోడ్డు పనులను ప్రారంభించి కొత్తూరు నుండి మీర్ఖాన్పేట ముందు వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు ఓపెన్ ప్లాట్స్ ఇవ్వటం కోసం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్ లో ఉంటుంది. బ్యాగరికంచ పరిసర ప్రాంతాల్లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ ప్రాంతంలో పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని అర్బన్ ప్రాంతంగాను, ఓఆర్ఆర్ త్రిబుల్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ ప్రాంతంగాను, త్రిబుల్ బయట ఉన్నటువంటి ప్రాంతాన్ని రూరల్ ప్రాంతంగాను పరిగణిస్తూ ఉన్నారు.
ఓఆర్ఆర్ త్రిబుల్ మధ్య ఉన్నటువంటి సెమీ అర్బన్ ప్రాంతాన్ని హెచ్ఎంఆర్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఓఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ మధ్య రెసిడెన్షియల్ జోన్స్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు గురించి థర్డ్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.